రాజమహేంద్రవరం స్థానిక 15వ డివిజన్ టీ నగర్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బూరా రామచంద్రరావు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్రలు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో సుమారు 700 మందికి మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, పొట్లూరి రామ్మోహన్ రావు, మండల అధ్యక్షులు కమలేష్ జైన్, కురగంటి సతీష్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కాలెపు సత్యసాయిరాం, బాబ్జీ మాస్టర్, పివి సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, కింతాడ శ్రీనివాస్, మాధవ్, పెద్దిరెడ్డి రాంబాబు, ఆర్ఎన్వి ముత్యాలరావు, దత్తాత్రేయ శర్మ, శ్రీమతి అలివేలు, నూకం సత్యవతి, పీతల రాధ, నాగమణి, పలివేల సతీష్, చామర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చూడు ఒకసారి సార్ ఇలా ఒకసారి ఇద్దరు ఒకసారి అమ్మా. ఓకే నాకు కూడా మేస్త్రి గారు రండి. మేస్త్రి గారు మీ వెనకాలన్నారు, ఆయన రమ్మనండి. మనం కూడా ఇలా చూడండి. ఎండాకాలం వచ్చిందంటే బాటసారులు నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయా మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎండ తీవ్రత వలన దాహానికి అటు కొన్ని చోట్ల షాపులు ఉండొచ్చు, కొనుక్కోవడానికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి అనేక మంది ఆయా ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల యొక్క దాహాన్ని తీర్చే ప్రయత్నం వేసవి కాలంలో చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది కూడా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఇక్కడ ఇన్నీస్పేటలో భారతీయ జనతా పార్టీ నాయకులు బూరా రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మనం ఏర్పాటు చేయడం, వారి ద్వారా ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి దాహాన్ని తీరుస్తూ ఉంటారు. ఈ యొక్క వారు ప్రతి ఏడాది చేసేటువంటి సేవలో భాగంగానే ఈ ఏడాది కూడా వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం, అందుకు గాను ముఖ్య అతిథిగా మమ్మల్ని ఇక్కడికి పిలవడం చాలా ఆనందించే విషయం. ప్రజాసేవ చేయడం అంటే నేరుగా భగవంతుడికి సేవ చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రామచంద్ర గారికి భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో వారి నిండు నూరేళ్ళు కలకాలం వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరిన్ని సేవలు చేయడానికి భగవంతుడు తోడుగా అండగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకులు, ఆప్తులు, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి బూరా రామచంద్రరావు గారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మజ్జిగ చలివేంద్రానికి ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఆయనకి చాలా ఉత్సాహం ఇలాంటి కార్యక్రమాలు చేయడం. ఇక్కడ ఈ 21వ డివిజన్లోనే కాకుండా రాజమండ్రిలో ఏ ప్రాంతంలో అయినా సరే సేవా కార్యక్రమాలు ఉన్నాయంటే సొంత కార్యక్రమాలు కూడా వదిలేసి వచ్చి పాల్గొనడం ఆయన చాలా సరదా. ప్రతి కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా ఉంటారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొంది మంచి స్థాయిలోకి, ఇంకా పెద్ద స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటూ వారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 21వ వార్డులో బూరా రామచంద్రరావు గారు కార్యక్రమం చేయడం కొత్త కాదు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. మరి ఎండ తీవ్రత చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి గ్యారెంటీ పోయేవారు అందరికీ కూడా దాహార్తితో అలమటిస్తూ ఉంటారు. దాన్ని గుర్తించి ఆయన చలివేంద్రాన్ని ఇక్కడ అవసరం అని చెప్పి ఇక్కడ వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా కూడా చాలామంది మెయిన్ రోడ్డు వెళ్ళే దారికి కాబట్టి ఇక్కడ గుర్తించి ఈ ఏరియాలో ఏర్పాటు చేయడం అనేది ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా ఎక్కడెక్కడ అవసరం అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టవలసిందిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఆయన పార్టీని అలాగే ఆయన లీడర్షిప్ను నాయకత్వాన్ని కూడా బలపరుచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి వ్యాపార అవసరాలకు వచ్చేవాళ్ళకి కానీ, గోదావరి గట్టుకు సంబంధించి నదీ స్నానాలు అలాగే నది యొక్క పరివార ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు కానీ ఈ మే జూన్ నెలల్లో విపరీతమైన దాహార్తితో ఉండే సందర్భంగా వారి యొక్క దాహాన్ని తీర్చడం గురించి తన వంతు సేవగా ఈ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రధానంగా చలివేంద్రాలు అనేవి నగరంలో అనేక మంది ఏర్పాటు చేస్తున్నారు, చాలామంది పరిపూర్ణంగా వాటిని నిర్వహిస్తున్నారు. కానీ కొంతమంది నామక ప్రారంభించడం, వాటిని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం అనేక ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ రామచంద్రరావు గారు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎండాకాలం వేసాం అంటే సుమారు జూన్ నెలాఖరు వరకు కూడా ఈ ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం ప్రారంభమైన కొన్ని రోజుల వరకు కూడా చలివేంద్రాన్ని నిత్యము కూడా వారికి మజ్జిగని, మంచినీళ్ళని, ఇతరతర ద్రవ పదార్థాలను ఇస్తూ పోషిస్తున్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నటువంటి రామచంద్రరావు గారికి అభినందనలు తెలియదు. నేను చలివేంద్రం ఏర్పాటు చేసే సందర్భంలో రాజమండ్రిలో ఉన్నటువంటి మన బీజేపీ నాయకులందరినీ నేను ఆహ్వానించడం, వాళ్ళందరూ నా మీద ప్రేమతో ఇంత చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. నేను వేళ రోజుని బ్యాంక్ డైరెక్టర్ అయినా, పార్టీ పదవుల్లో ఉన్నా, ఇదంతా కూడా పార్టీ చలవ. సోమవీర్రాజు గారు, పురంధేశ్వరి గారు, దత్తు గారు, నాగేంద్ర గారు, అడబాల రామకృష్ణ గారు, హారిక్ గారు ఇత్యాదులు అందరి యొక్క తోడ్పాటుతోటే నేను ఈ కార్యక్రమం చేయడానికి, ఆ పదవిలో ఉండడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే మాకు నా సర్కిల్ అందరికీ కూడా చాలా ఇష్టం. వాళ్ళందరి కోఆపరేషనే నేను ఈవేళ ఈ కార్యక్రమం చేయడానికి దోహదం చేశాను. నేను ఒక్కడిని ఏం చేయగలను? దగ్గరగా 15 మంది కుర్రాళ్ళు నాతో పాటు ప్రయాణం చేశారు కాబట్టి ఈ కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను అభినందించిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. భారత్ మాతా కీ జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. సోమవీర్రాజు గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, బొమ్మల దత్తు గారి నాయకత్వం, నాయకత్వం.